మీరు దాంతో అడ్జస్ట్ అవ్వండి. ఏంటి కటింగ్లు ఎత్తనావు? కట్టిన కొట్ల గౌన్ తీసుకొచ్చి గోన్ సెన్స్లేసి గొడవలు ఆడేస్తా. అసలు దోశ ఎత్తే ఎలా ఉండాలో తెలుసా? పెనం ప్రశాంతంగా ఉండాలి, నీళ్ళు ఎత్తే సర్రుమనాలి. ఆ రేంజ్ లో కాకుండా పిండి పలచగా ఉండాలి, దోశ గుండ్రంగా రావాలి. ఉడకని ఉల్లిపాయల మధ్యన నాజుగ్గా తరిగిన చిల్లీ చల్లి పల్లి ఆయిల్తో ఓ ప్రదక్షిణ చేయించి ఓతప్పం తిప్పినట్టు తిప్పేయకుండా సింగిల్ సైడ్ సిమ్లో కాల్చి శనపప్పు చట్నీ సాంబార్తో సర్వ్ చేస్తే సలారిపోకుండా తినేది. అది దోశ అంటే. దీన్ని చూడు, దొంతర చుట్టినట్టు ఎలా ఉంది? ఇదిగో పెనం ప్రశాంతంగా ఉంది, పిండి పక్కనే ఉంది. నీకు ఎలా కావాలంటే అలాగా వేసుకో. కోవు కదా కొని తిను. భార్యకు ఉండాల్సిన మినిమం బాధ్యత కూడా లేదే, బోరు కప్ల మొహం నువ్వును. అసలు భార్య అంటే ఎలా ఉండాలి? కార్యేషు దాసి, కరణేషు మంత్రి, బోధ్యేషు మాత, శైనేషు రంభ. కానీ నువ్వు దండుపాల్యంలో దొంగ మొహం దానిలో దండయాత్రకు వచ్చేస్తావు. ఆహా, సేమ్ కొటేషన్ లేడీ రాస్తే ఎలా ఉంటుందో తెలుసా? కార్యేషు దాసు, కరణేషు మంత్రి, భోజ్యేషు పిత, శయనేషు మన్మద. ఇదెలా ఉంది? ఇలాగా ఉంది. ఎట్టాంటి ఎట్ట వచ్చినట్టు మారితే దోలు తీరిపోతుంది. సర్లే, అయ్యగారు రెడీ అయితే సైట్ చెకప్ కి వెళ్ళాలి. ఏంటి సైట్ కొన్నారా? కొనలేదు. ఇవన్నీ 4, ఇవి 3 షార్ట్ సైట్ వచ్చిందా? అందుకే వెళ్ళాలి. బాబు బంగారం, మన కార్లో మనిద్దరు ఫోటో పెట్టావు. ఇప్పుడు ఇక్కడ ఏంటి మ్యాటర్? చెప్తాలే, ఎక్కువ ఆగండి, నేను వస్తున్నా. రేయ్, ఆల్మోస్ట్ వచ్చేసాను రా. పార్టీ స్టార్ట్ అయ్యేలోపు అక్కడ ఉంటా, సరేనా? అమ్మ యూటర్న్ ఎక్కడో ఉంది. రాంగ్ రూట్. అంత స్పీడ్ ఏంటి బాస్? ఈ యూటర్న్ చాలా దూరంలో ఉంది, జస్ట్ ఇక్కడే కదా అని